హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వర్షం పడుతుంది. సో నేనైతే మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్ వేలో. ఫస్ట్ నువ్వులను వేయించుకొని సో కొంచెం దంచి అందులో సాల్ట్ వేసి ఈ విధంగా సో మిర్చి బజ్జీ సగానికి చీరి అందులో సీడ్స్ అయితే తీసేసి అందులో అయితే ఫిల్ చేశాను. సో ఫిల్ చేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శనగపిండి, కొంచెం వరిపిండి తీసుకొని అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. సో కలిపేసుకున్న పిండిని ఒక గ్లాస్లో వేసుకొని మిరపకాయను గ్లాస్లో ముంచి అయితే ఆయిల్లో అయితే వేసాను, హీట్ అయిన ఆయిల్లో. సో ఒకవైపు మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేశాను. సో ఒక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో సింపుల్గా అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో పిండి కలిపేటప్పుడు కొంచెం సోడా కూడా వేసుకోండి. సో మరొక వైపు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటే సో రెండు వైపులా ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో లోపల మిర్చి కూడా మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సో అంతే. సో అయిపోయిన తర్వాత ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర అండ్ వీటిపై నుంచి కొంచెం లెమన్ ఈ విధంగా పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. కారం అనేది ఉండదు. సో ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.